దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బహుబలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే మనకి ఎంతోమంది సొసైటీలో కనబడినప్పుడు వాళ్ళు లోక సంబంధంగా ఎన్నో అలవాట్లు కలిగి జీవిస్తూ ఉంటారు. మనకు కనబడిన దేవుడు మనకు చెప్పిన సత్యాన్ని ఇతరులకు మనం చెప్పాలి. ఎంతోమంది తాగుబోతులుగా, తిరిగిబోతులుగా, విచారులుగా, దొంగలుగా, డ్రగ్స్ తీసుకునేవారుగా, పేకాట ఆడేవారుగా, కొడిబందలు వేసేవారుగా ఎంతోమంది మనకు కంటికి కనబడతా చెడిపోతూ ఉంటారు. వాళ్ళకి దేవుని సన్నిధికి వచ్చే మంచి మాటలు వాళ్ళకి చెప్పాలి. లోకానుసారంగా చెడు క్రియలు చేస్తూ సాతానుడికి స్నేహితులుగా ఆడు ఏదైతే చెప్తాడో సాతాను చేసేవారుగా ఎంతోమంది జీవిస్తున్నారు ఈ లోకంలో. వాళ్ళని ప్రభువైన యేసు క్రీస్తు పాదాల చెంతకి నడిపించాలి. వాళ్ళకి ఆయన ప్రేమ సువార్త ప్రకటించాలి. వాళ్ళని ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి బానిసై సాతానుడి తొత్తులుగా ఉన్న వాళ్ళని ఆయన పాదాల చెంతకు తీసుకొస్తే, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, భారం ఈ లోకంలో భారం మోస్తున్నారు అంటే పాపానికి జీతం మరణం. ఆ భారాన్ని నాకు అప్పచెప్పండి, మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. మన భారం, మన బరువు, మన పాపం, మన బంధకాలు అన్నీ ఆయన భరించాడు కాబట్టి కలువరిలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడి ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, మన కోసం దారపోసి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలి. మనం బాగున్నాం అని కాదు, కానీ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతరులు మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధికి నడిపిస్తామో, ఇతరులని కోసం ప్రార్థన చేస్తామో, ఇతరులు మంచిగా ఉండాలి, మంచి స్థానంలో ఉండాలి అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అది ప్రభువైన యేసుక్రీస్తు స్వభావం. అందుకనే ఆయనకి ఇష్టమైన ప్రియులుగా ప్రతి ఒక్కరు జీవించాలని తాగుబోతులుగా, తిండిబోతులుగా, నిద్రపోతులుగా, సోమరపోతులుగా, అక్రమ సంపాదన కలిగి, అక్రమ సంబంధాలు కలిగి, ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలు ఇచ్చే సుఖం 5 నిమిషాల్లో ఉంటుంది, కానీ దేవుడికి శత్రువులైపోతారు. అటువంటి వారుగా మనం జీవించడానికి వీల్లేదు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఏ ఆత్మ నరకానికి వెళ్ళిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఈ లోకానికి ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడిస్తే నాకెంతో సంతోషం అంటున్నాడు. ఆ పాపంలోనే ఉంటే ఆయన నాశనం అయిపోతే నాకేం ప్రయోజనం? అందుకనే మనకు తెలిసిన సత్యాన్ని ఇతరులకి మనం తెలియపరచాలి. నీ గుండెలో ఉన్న దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేయకపోతే, నువ్వే బాగుపడితే ప్రయోజనం ఏముంది? ఈ లోక సంబంధమైన ఈ లోకం వెలిగిస్తుంది, అది ఒకరికి ఇవ్వట్ల, ప్రతి ఒక్కరికి ఆ సూర్యరశ్మి ప్రసరిస్తుంది. అలాగా మనం వెలుగుతూ ఉండి ఇతరులకి వెలుగునిచ్చేవారుగా మనం జీవించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో సంతోషపడతాడు.
ఆనందపడతాడు. అటువంటి వారుగా మనం జీవించాలని ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయనా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయనా. మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యుడు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. ఇష్టమైన ప్రియులుగా నాయన మీ జీవించే వాళ్ళలాగా ప్రతి ఒక్కరిని మీరు మీ సన్నిధికి, మీ పాద సన్నిధికి తీసుకొని రండి నాయన. మిమ్మల్ని స్తుతిస్తుండగా, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతి ఆరాధన చేయించుండగా, మా స్తుతులపై, మా స్తుతి సింహాసనంపై ఆసీనుడు మిమ్మల్ని ఏలమని, మీ నామకి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ కృపలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ కృపలో దాచుమయా జీవితాంతము. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పు అయినా చెంతనే నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పు అయినా చెంతనే నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీరా నిన్ను పాడి పొగడిద దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ కృపలో దాచుమయా జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో,
నీ కృపలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగ దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ కృపలు దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలు ఫలింపగ దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ కృపలు దాచుమయ జీవితాంతము. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మీకు ఇష్టమైన ప్రియులుగా మేము జీవించాలి నాయన. అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీకు ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు నాయన. మేము ప్రాణాత్మ శరీరంతో ఉన్నామంటే కేవలం మీరు పెట్టిన భిక్ష నాయన. ఈ బ్రతుకంతా మీకోసం రుణం తీర్చుకునే ధన్యతను భాగ్యాన్ని దయచేయండి నాయన. మా పనిపాట్లు మేము చేసుకుంటూ అయ్యా మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, పాటల ద్వారా మీ నామమునకి మహిమఘనత ప్రభావం తెచ్చుకునేందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథము ఏముందంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమం కలుగజేసినాను. క్షేమం అనగా షలోమ్, మీకు సమాధానం కలిగజేసేవాడు ఆయన. దేవుని ఆజ్ఞలకు విధేయులై ఇశ్రాయేలు జీవించినట్లయితే వారికి కలుగు ఫలితములు మోషే భక్తుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాను. ఏమని? నేను మీకు క్షేమము కలుగ చేసేదను. దేవుడు క్షేమం కలుగజేసిన కొందరు. మొదటిగా గిద్యోనుకు దేవుడు క్షేమం కలుగజేశాను. అలసిపోయిన దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చాడు. ఎవరో? గిద్యోను. రెండవదిగా దావీదుకు దేవుడు క్షేమం కలుగజేశాను. అననుకూల స్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎవరో? దావీదు. మూడవదిగా యూదులకు దేవుడు క్షేమం కలుగజేశాను. అన్నపానములు మాని దేవుణ్ణి అర్థించారు. ఎవరో? యూదులు. నా ప్రియనేస్తమా, నిజమైన క్షేమము, శాంతి, భద్రత డబ్బులో లేదు, మనుషుల్లో లేదు, వస్తు వాహనాల్లో, భవనాల్లో లేదు, కేవలం దేవుల్లో మాత్రమే ఉన్నది. కనుక నీవు ఆయనకు విధేయత కలిగి జీవించు, ఆయన నీకు క్షేమము కలుగజేస్తాడు. అంటే సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి మనకి ఆయన క్షేమం కలుగజేస్తాడు. లేవీయులు రాసిన గ్రంథము, లేవియ కాండము 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేస్తాను. మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్మను భయ పెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేస్తాను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేస్తాను, అంటే సమాధానం కలుగజేస్తాను. మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయ పెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు అని దేవుడు ఈ సమయంలో
నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం. అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను అని దేవుడు ఈ రాత్రికాల సేవన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళకేమీ లేదు, దేవుడు అంటే భయము భక్తి లేకపోవడం వల్ల. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ఎవరు యెహోవా యందు భయభక్తులు లేనివారు? ఇక్కడ చూసుకున్నట్లయితే షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలీయులు లేరు, శత్రువులు చెదరగొట్టారు. చెదరగొట్టినప్పుడు అన్యులు వచ్చి ఆ ఇశ్రాయేల్ దేశంలో కాపురం ఉన్నారు. కాపురం ఉన్నప్పుడు వాళ్ళకి భయం భక్తి లేదు కనుక, ఇష్టానుసారంగా జీవించేవారు కనుక, అన్యులు కనుక వాళ్ళ కాపురము ఆ ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోన్లో ఉన్నారు. అందుకనే వారి మధ్యకు సింహంలో దేవుడు పంపాడు, అవి వారిలో కొందరిని చంపెను అని దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే షోమ్రోన్లో విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు ఇశ్రాయేలీయులు. దేవుడి మాట వినుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. జీవించినప్పుడు శత్రువులకి దేవుడు అప్పచెప్పాడు. ఎప్పుడైతే శత్రువులకి దేవుడు అప్పచెప్పాడో వాళ్ళు చెదిరిపోయారు బయట దేశాలకి. అప్పుడు అన్యులు ఇశ్రాయేల్ దేశంలో ఆక్రమించి షోమ్రోన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు భయభక్తులు లేనివారు కనుక వాళ్ళకి సింహంని అప్పచెప్పాడు. సింహంలో కొందరిని చంపినాయి. మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు లేకపోతే నీ ఇల్లు కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ, నీ వాహనం కానీ, నీ ఉద్యోగం కానీ దేవుడు చెదరగొడతాడు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేదున్నా ఏది లేకపోయినా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక నీకు మంచి స్థితిని ఆయన కలుగా చేస్తాడు. అలాగే కీర్తనలు 4వ కీర్తనలో 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. అంటే దేవుడు మన జీవితంలో ఆయన సమాధానం ఇచ్చేవాడు, ప్రశాంతత ఇచ్చేవాడు, నెమ్మదిని ఇచ్చేవాడు. ఆయన మన జీవితంలో మనలో ఉంటే మనం నెమ్మదితో పండుకొని నిద్ర పోదుము, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. ఆయన మనతో ఉంటే మనం ఒంటరిగా ఉన్న ఆయన రెండో వ్యక్తిగా మనకు తోడుగా, తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా, యజమానుడిగా మనకు తోడుగా ఉండి సంరక్షించే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. కనుక ఆయన మనతో ఉండాలని, మనలో ఉండాలని మనం ఎప్పుడు ఆకాంక్షిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ఆయనకి స్తుతులు చెల్లిద్దాం, ఆయన పాద సన్నిధిని కోరుకుందాం. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయ వాడను. ఆయన చేతిలో సంపూర్ణం ఉంది, ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నేను వెలుగును సృజించువాడను, నీ చీకటి బ్రతుకు నుంచి
ఆయన్ని వెలిగించేవాడు ఆయనే. అంధకారమును కలుగజేయవాడు నేనే. ఆయన చెప్పిన మాట, ఆయన యందు భయభక్తులు లేకపోతే నీ బ్రతుకు చీకటమయం అయిపోతుంది. సమాధానకర్తను కీడును కలుగజేయవాడు నేనే. నీ జీవితానికి నెమ్మదిని, ప్రశాంతతని, సమాధానం కలుగజేసేవాడు ఆయనే. ఆయనే ప్రతిదీ కలుగజేసేవాడు, గాయపరిచేవాడు, గాయం కట్టేవాడు, నిన్ను లేవనెత్తేవాడు. నువ్వు ఆయన మాట వినకపోతే నిన్ను పైనుంచి దించేవాడు అన్నీ ఆయనే. అందుకే ఎందుకు? ఆయన చేతిలో సమస్తం దాగి ఉంది కాబట్టి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నేను అట్టి దేశం మీదకి యుద్ధం రప్పించి ఖడ్గమును పిలిచి, నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడలా, నేను అట్టి దేశం మీదకి యుద్ధం రప్పించి ఖడ్గమును పిలిచి, నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చి నందున. అంటే ఆయన మాట ఎవరైతే వెనుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తారో, దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో, ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన మాట వినుకోకుండా లోక సంబంధంగా సాతానుతో జతకడతారో, వాళ్ళని ఏం చేస్తాడంట? నేను అట్టి దేశం మీదకి యుద్ధం రప్పించి ఖడ్గమును పిలిచి, నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇస్తాడంట. ఎవరు? దేవదేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు. అందుకని ఆయనకి ఇష్టమైన వారుగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారి నిర్భయముగా నివసింపజేయుదును. మనకు సమాధానం ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆ దినమున నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతో నిబంధన చేయుదును. అంటే మీరు నా బిడ్డల దగ్గరికి వెళ్ళబాకండి, వాళ్ళని నాశనం చేయబాకండి. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా, అంటే ఈ లోక సంబంధమైన సాతానుడు గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డల్ని అటాక్ చేద్దామని. కానీ ఆయన తోడుగా ఉంటే ఆడు ఏమీ చెయ్యలేడు. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి, అంటే ఈ లోక సంబంధమైన శత్రువులు మన మీద వచ్చినప్పుడు వాళ్ళని దూరపరిచి వారిని నిర్భయంగా నివసింప చేయుదును. ఎందుకంటే నా యందు భయం భక్తి కలిగి నాకు ఇష్టలుగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని సమాధానంతో నేను నింపుతానని ప్రభువైన యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారే అన్నపానములు పుచ్చుకొందురు. అంటే ఇశ్రాయేలీలు దేవుడి మాట వెనక నాశనం అయిపోయిన కొందరిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నాశనం అయిపోయి మిగిలిపోయి కొంతమంది దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నవారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చెయ్యరు, అబద్ధమాడరు, కపటంలాడి నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారే అన్నపానములు పుచ్చుకొందురు. ఎవరైతే దేవుని యందు వణికి దేవుని పాదాల చెంతకి వస్తారో వాళ్ళకి ఆయన కాపుదల, ఆయన సమాధానం, ఆయన విశ్రాంతి, ఆయన నెమ్మది ఇచ్చి వాళ్ళకి కడుపు నిండా ఆహారాన్ని ఇచ్చి విశ్రాంతిని కలుగజేసే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక మనం దేవుని యందు ఆయన మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే
మన జీవితంలో ఆయన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనతో ఆయన తోడుగా ఉండి సహాయం మనకి చేస్తాడు. అలాగే దేవుడు క్షేమం కలుగజేసిన కొందరి గురించి దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. మొదటగా చూసుకున్నట్లయితే గిద్యోనుకు దేవుడు క్షేమము కలుగ చేసెను అనగా న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూసుకున్నట్లయితే గిద్యోనును అతనితో నున్న 300 మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్దాను వద్దకు వచ్చి దాటిరి. అతను నా వెంటనున్న జనులు అలసి అన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయండి. మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలని అడిగిరి. అంటే వేళకోళం చేస్తున్నారు. ఎవరో సుక్కోతు వారు. గనుకన నీ సేనకు ఆహారం ఇవ్వాలని అడిగారు. సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనకనా మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలని అడిగిరి. సుక్కోతు పెనియేలులోని ఇశ్రాయేలు గిద్యోనుకు సహాయం చేయడానికి తిరస్కరించి ఇశ్రాయేలు శత్రువులతో చేతులు కలిపారు. ఎవరో సుక్కోతు వారు. ఈ నిర్ణయానికి వారి శిక్ష పొందారు. అలాగే నూతన నిబంధన విశ్వాసులు క్రీస్తు కోసం ఆయన నీతి నిమిత్తం ఖచ్చితంగా నిలబడాలి. లేకపోతే వాస్తవంలో వారు ఆయనకు విరోధులుగా భావించబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చి కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహంలో నూర్చివేయుదునని చెప్పాను. అక్కడ నుండి అతడు పెనియేలునకు పోయి అలాగనని వారితో చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెనియేలు వారును అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనియేలు వారితో చెప్పాను. అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి. కత్తుదీయు 125,000 మంది మనుషులు పడిపోయి. అప్పుడు గిద్యోను నోబహుక్కును గెదెబ్బేహకును తూర్పున గుడారంలో నివసించిన వారి మార్గముగా పోయి సేన నిర్భయముగా ఉన్నందున ఆ సేనను హతము చేశాను. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతయు చెదరగొట్టెను. యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు దిగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనును పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దల్లో 77 మనుషులను పేరుగా వివరించి చెప్పాను. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వలను అని మీరు ఎవరి విషయము నన్ను దూషింతురో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజముడును తీసుకొని వాటి వల్ల సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. మరియు అతడు పెనియేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను. సుక్కోతు పెనియేలులోని ఇశ్రాయేలులకు గిద్యోను విధించిన శిక్ష తీవ్రమైనదైనప్పటికీ అది న్యాయమైనది. దేవుని ప్రజల్లో సభ్యులయ్యుండి దేవుని యుద్ధంలో ఆయన పక్షంగా పోరాడకపోవటం అనేది ఆయన దృష్టికి గొప్ప నేరం.
సుక్కోతు వారు ఎవరు? సుక్కోతు వారు ఎవరు? దేవుని బిడ్డలే, సహకరించట్లా. అందుకనే పెనియేలు వారు ఎవరు? దేవుని బిడ్డలే, సహకరించకపోవడం వల్ల ఆయన పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను. ఎవరు? గిద్యోనుకు దేవుడు క్షేమము కలుగజేశాను. అలసిపోయిన దేవుడిచ్చిన బాధ్యతను ఆయన నెరవేర్చాడు. రెండోదిగా దావీదుకు దేవుడు క్షేమము కలుగజేశాను. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 30వ వచనం. అందుకు మఫీబోషెతు, నా ఏలువాడవకు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చు నన్ను. అంటే దావీదుని కుమారుడైన అబ్షాలోము తరుముతున్నప్పుడు, గడ్డు కాలం వచ్చినప్పుడు ఆయన పారిపోయి దావీదు మరలా ఎప్పుడైతే అబ్షాలోము చనిపోయాడో యెరూషలేముకి తిరిగి వస్తున్నప్పుడు కనబడుతున్నాడు. ఎవరో? మెఫీబోషెతు, యోనాతాను కుమారుడు. నా ఏలువాడవకు నీవు అతడు అంతయు తీసుకొని వచ్చినాడు, నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొని వచ్చు అనను. అంటే వందనం చేస్తున్నాడు. ఎందుకంటే మన జీవితంలో కష్టాలు, ఇరుగులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు వస్తాయి. కానీ మనం ఎప్పుడు ఎన్నడూ దేవుని పాదాలు విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆయన గాయపరిచేవాడు ఆయనే, గాయము కట్టేవాడు ఆయనే. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆయన గురించే, ఆయనే నిన్ను బాధపరిచేది ఆయనే, ఆ బాధలో నుంచి విడిపించేది ఆయనే. కాబట్టి ఆయన పాద సన్నిధిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనల్ని చేస్తాడు, ఆయన వాడుకుంటాడు. అలాగే కీర్తనలు కీర్తనలు 5వ కీర్తనలో 1-4, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. దావీదు అంటున్నాడు దేవునితో, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఎందును. హృదయపూర్వకంగా దేవుని వెదకాలని స్థిర నిశ్చయం చేసుకున్న దావీదు 3 కార్యాలు చేశాడు. 1, దేవుడు తన కంఠస్వరం వింటున్నాడన్న నమ్మకంతో పట్టుదలతో ప్రార్థన చేశాడు. ప్రార్థన లేకుండా జీవించలేడు. 2, అతడు ఉదయమున దేవునికి ప్రార్థించాడు. దేవుని చుట్టూ మన జీవితాలను గడపాలని కోరుకుంటే సహజంగా ఉదయం ప్రార్థనలు చేయాలి. ప్రతి ఉదయాన మనం దేవునికి నూతనంగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన వాక్యాధారంగా జీవించాలి. 3, దావీదు ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. తన జీవితంలో దేవుడు పనిచేస్తున్న సూచనల కొరకు రోజంతా వెతుకుతూ ఉండేవాడు. ఎవరో?
దావీదు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు అని దావీదు ప్రభువైన యేసుక్రీస్తు దేవదేవునితో ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ఉదయమే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రార్థన పూర్వకంగా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన విని మనకు సహాయం చేసేవాడై ఉన్నాడని దావీదు ద్వారా మనం నేర్చుకున్నాం. అననుకూల స్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎవరో? దావీదు. మూడవదిగా యూదులకు దేవుడు క్షేమము కలుగా చేసెను. ఎవరికి? యూదులకు దేవుడు క్షేమము కలుగా చేసెను. 8వ అధ్యాయం 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. అంటే ఎస్తేరు ఆ రాజు కోటలో రాణిగా ఉంది. హామాన్ అనే ఒక యూదుల్ని నాశనం చేసే రాజు కింద సలహాదారుడిగా ఉన్నాడు. ఆ హామాను యూదుల్ని పొట్టను పెట్టుకోవడానికి అనేక పన్నాగాలు పన్నాడు. తాకీదులు రాజుతో రాయించి, ఆ తాకీదులు రాజు ద్వారా ముద్రయించి యూదులందరినీ చంపేద్దామని ఆలోచన చేశాడు. ఎందుకంటే మొర్దెకై అనే ఒక ఆత్మీయుడు ఆ రాజనగర్ దగ్గర ఉన్నప్పుడు లేచి దండం నమస్కారం పెట్టలేదని ఆయనలో ఒక ఉక్రోషం వచ్చి, కోపం వచ్చి, ఎవరో ఈయన అని అన్నప్పుడు, యూదుడు అన్నప్పుడు, యూదుల్ని నాశనం చేద్దామని కక్షకాన్ని పడినప్పుడు, ఎప్పుడైతే ఎస్తేరు ప్రార్థనాపూర్వకంగా ఉపవాసాన్ని ప్రార్థన చేసిందో, ఆ శిక్ష, యూదులకి రావాల్సిన శిక్ష, దేవుని బిడ్డలకి రావాల్సిన శిక్ష దేవుడు తిప్పి ఉరికొయ్యి మీద ఆ దుష్టుడైన హామాను చనిపోయే విధంగా దేవుడు చేశాడు. అందుకనే ఎస్తేరు మరియు యూదులకు క్షేమము ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను. ఎందుకంటే హామాను పన్న కుట్ర తెలుసుకుంది ఎవరో? ఎస్తేరు రాణి. అప్పుడు యూదులందరినీ నువ్వు పురుగొల్పి ఉపవాస గోను పట్ట కట్టుకొని ప్రార్థన చేయండి అని అన్నప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఎవరైతే పన్నాగం పడిన హామాన్ని దేవుడు ఓడగొట్టాడు. దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం మర్చిపోవచ్చు, కానీ ఆయన మనల్ని ఎన్నడూ విడిచి పెట్టాడు కనుక. అందుకనే 8వ అధ్యాయం 16వ వచనంలో మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగాను. ప్రార్థన ద్వారా ఈ లోకంలో సాధించలేనిది ఏది లేదు. దేవునితో మాట్లాడడం, దేవుని పాద సన్నిధిలో మనం జీవించడం మనకెంతో క్షేమం, భద్రత, సమాధానంగా ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మనకి ఏదున్నా మనం జీవించగలం. ఎందుకంటే ఆయన క్షేమం ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. అందుకనే దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమం కలుగజేసేదను. క్షేమం అనగా
షలోం అంటే సమాధానం మీకు కలుగును కాక. దేవుని ఆజ్ఞలకు విధేయులై ఇశ్రాయేలు జీవించినట్లయితే వారికి కలుగు ఫలితములు మోషే భక్తుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాను. దేవుడు క్షేమం కలుగజేసిన కొందరు. గిద్యోనుకు దేవుడు క్షేమము కలుగజేశాను. మొదటిగా అలసిపోయిన దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చాడు గిద్యోను. రెండవదిగా దావీదుకు దేవుడు క్షేమం కలుగజేశాను. అనానుకూల స్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు. మూడవదిగా యూదులకు దేవుడు క్షేమం కలుగజేశాను. అన్నపానములు మాని దేవుణ్ణి ప్రార్థించారు. అంటే ఉపవాస ప్రార్థన చేశారు యూదులు. అందుకని క్షేమము దేవుడు అనుగ్రహించాడు. ఘనతయు క్షేమమును ఆయన ఇచ్చేవాడు. నా ప్రియనేస్తమా, నిజమైన క్షేమము, శాంతి, భద్రత డబ్బులో లేదు, మనుష్యులలో లేదు, వస్తు వాహనాల్లో, భవనాల్లో లేదు, కేవలం దేవునిలో మాత్రమే ఉన్నది. కనుక నీవు ఆయనకు విధేయత కలిగి జీవించుము. ఆయన నీకు క్షేమము కలుగా చేస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. ఈ లోకంలో కనబడేవన్నీ ఒకరోజు మట్టిగా ధూళిగా అయిపోతాయి. కానీ దేవుడి పాదాలు పట్టుకున్న ప్రార్థన చేసిన ఆ సమయం దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఆయన నీలో ఉండి నీ కార్యాన్ని జరిపించి నీకు సమాధానం ఇచ్చే దేవుడై, క్షేమము భద్రతనిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహాగణన, స్తోత్రాలు నాయన. మా జీవితానికి క్షేమమును, సమాధానమును, నెమ్మదినిచ్చే దేవుడు నాయన. మీరు తప్ప ఈ లోకంలో మాకు ఎవ్వరు లేరు నాయన. మీరే మాకు ఆధారం నాయన. అయ్యా, మాకు భద్రతనిచ్చే దేవుడు నాయన. వాక్యం ద్వారా సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు నాయన. గిద్యోనుకు క్షేమాన్ని ఇచ్చారు. అలసిపోయిన దేవుడిచ్చిన బాధ్యతను ఆయన నెరవేర్చాడు. దావీదు దేవుడు క్షేమం కలుగజేశాడు. కష్టస్థితిలో సొంత కుమారుడే దావీదుని అబ్షాలోము తరుగుతున్నప్పుడు ఆయనకి అనానుకూల స్థితిలో దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ఆయనకి క్షేమం కలుగజేసావు ఆయన. మూడవదిగా యూదులకు దేవుడు నువ్వు క్షేమం కలుగజేసావు నాయన. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ పాదాలను కనిపెట్టుకుని ఉన్నప్పుడు అన్నపానములు మాని దేవుని సన్నిధిలో అర్థించారు. అందుకనే మీరు క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఉన్నావు కనుక మా జీవితంలో మీరు శాంతి, సమాధానం, భద్రత ఇచ్చే దేవుడే ఉన్నావు కనుక మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు వాళ్ళకి ఆయన సన్నిధి, కృప, కనికరం చూస్తున్నారు. ఆయన భద్రత, సమాధానం కలుగజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.